హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి వన్ డే బిఫోర్ ఇచ్చిన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, మనం ఎక్కడ ట్రేడ్ చేశాము, మార్కెట్ ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ అనేది ఈరోజు స్టార్ట్ చేశాము. ఇంకెవరైనా జాయిన్ కావాలనుకుంటే మాత్రం ఈరోజు లాస్ట్ డేటు కోర్స్ అనేది స్టార్ట్ అయింది. మీరు ఈరోజు మళ్ళీ మరో ఛాన్స్ ఇస్తున్నాము. జాయిన్ అయినా పర్లేదు, మీరు కోర్స్ అనేది కవర్ అవుతుంది. ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్. ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. సబ్జెక్ట్లోకి వెళ్తే ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా పర్ఫామ్ చేశాయంటే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాను చూడండి. మనం ఏ విధంగా ట్రేడ్ చేసాము, ఎలా జూమ్ చేస్తున్నాను నేను కొంచెం. ఇది మన లెవెల్స్, నేను జూమ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది అంటే ఫస్ట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ మధ్యలో ఓపెన్ అయింది చూడండి. రెసిస్టెన్స్ సపోర్ట్ మధ్యలో ఓపెన్ అయ్యి చిన్న పుల్ బ్యాక్ చేసుకొని పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన లైన్ అనేది బ్రేక్ అయింది చూడండి. ఇక్కడ బ్రేక్ అయింది. మనం ఎప్పుడు బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ రీటెస్ట్ చేసుకుని చూడండి. ఇక్కడ రీటెస్ట్ చేసుకొని ఇక్కడ మనకి ప్యాటర్న్ వచ్చింది, బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చింది. తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. మనం ఎక్కడ బై చేస్తాం, దీనిపైన బై చేస్తాం, దీని కింద స్టాప్ లాస్ ఇస్తాం. ఒకవేళ మనకి ఇక్కడ స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ ఉందంటే ఏం చేస్తాం, ఇక్కడ మనం ఒక సి అనేది బై చేసుకుంటాం. అయితే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే మీకు క్లియర్ చేస్తాను. చాలామంది ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజ్ కావచ్చు. అది ఏంటంటే చూడండి, ఇప్పుడు మనకేమైంది ఫ్రెండ్స్, ఇక్కడ బ్రేక్ అయ్యి రీటెస్ట్ వచ్చింది. రీటెస్ట్ అనేది ఇక్కడే చేయాలని మనం ప్రతిసారి చెప్తున్నాం. కాకపోతే ఏంటంటే కొంచెం కిందికి వచ్చిన తర్వాత కూడా ఇదేం చేయాలి, మనకి ఇక్కడ రీటెస్ట్ చేసుకొని ఇలా కిందికి వస్తేనే మనం ఇక్కడ సెల్ సైడ్ చూస్తాం. కానీ ఏమైందంటే ఇక్కడ మనకి సపోర్ట్ దగ్గరనే ఒక బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ఇప్పుడు అది వచ్చిందో వెయిట్ చేయాలి. ఇక్కడ వెయిట్ చేసుకొని చూడండి. ఇప్పుడు మనకు రీటెస్ట్ వెయిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది. లేదా మీరు ఇక్కడ ఎంటర్ కాకపోయినా మళ్ళీ ఇక్కడ చూడండి, ఒక చిన్న ఇక్కడ చూసారా, ఇక్కడ పిన్ బార్ వచ్చింది, ఇక్కడ బుల్లిష్ ఎంగిల్ఫింగ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడైనా ఎంటర్ కావచ్చు. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు అనమాట. రీటెస్ట్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. ఎప్పుడైతే మనం ప్రతిరోజు వీడియోలు చేసేటప్పుడు చెప్పేదైనా కొత్త పాయింట్ ఏంటంటే ఇలాంటి కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు మాత్రమే ఇలా చెప్తే మీకు అర్థమైందని చెప్పేసి ఇలాంటి ఐడెంటిఫై చేసి చెప్తుంటాము. చాలా జాగ్రత్తగా మీరు ట్రేడ్ అనేది చేయాలి. అందుకని మేము ఏంటంటే ప్రతిరోజు మీకు ఎక్స్పీరియన్స్ రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. చార్ట్లో లైన్స్ వేసుకొని ప్రాక్టీస్ చేస్తేనే మీకు మార్కెట్లో ఈజీగా మనీ అనేది చేస్తారు. లేకపోతే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకోలేదు అనుకుందాం, ఒకవేళ ఇక్కడ తీసుకోలేదు అనుకుందాం, మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయిందని వదిలేస్తారు అనుకుందాం. మళ్ళీ ఇక్కడ ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయింది కదా, మళ్ళీ ఇక్కడ రీటెస్ట్కి వచ్చింది కదా. ఇక్కడ రీటెస్ట్ అనేది ఇంత దగ్గర రీటెస్ట్ చూసుకోవద్దు ఎప్పుడైనా సరే. రీటెస్ట్ అనేది ఇలా ఉండాలి, ఇది పర్ఫెక్ట్ రీటెస్ట్ అనమాట. ఇది కూడా పనిచేస్తుంది, కాకపోతే కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ అవుతాం దీని ప్రకారం. కానీ రీటెస్ట్ అనేది ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఇది బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ అనేది ఇక్కడ దగ్గర అనేది కొంచెం అవాయిడ్ చేసి, రీటెస్ట్ అనే ప్రైస్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం దూరం రీటెస్ట్ చేసిన తర్వాత తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ వ్యూ. నెక్స్ట్ వచ్చేది నిఫ్టీ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీకి నేను వర్టికల్ లైన్ తీసుకున్నాను, ఒకసారి జూమ్ చేస్తున్నా చూడండి. మనం ఇచ్చిన సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ రెండు సపోర్ట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చి మన రెసిస్టెన్స్ పైన మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ కింద ఓపెన్ అయింది మార్కెట్. ఏమైంది, ఫస్ట్ రెసిస్టెన్స్ కింద ఓపెన్ అయ్యి ఒక్కసారిగా ఏమైంది, బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మనం ఏంది, ఇది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఏమైందంటే రీటెస్ట్కి రావాలి. రీటెస్ట్కి ఎక్కడ వచ్చింది, ఇక్కడ రీటెస్ట్కి వచ్చింది. కానీ ఇక్కడ ఎవరైనా చేసి ఉంటే, ఒకవేళ ఎవరైనా ఇక్కడ మ్యాక్సిమం ఏమైందంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇక్కడ చూస్తా, జూమ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ బ్రేక్ అయింది మనకి, ఇక్కడ ఏమంటారు, ఇది రివర్స్లో ఇక్కడ తీసుకుంటే మీరు ఒకవేళ రివర్స్ తీసుకుంటే ఏమైందంటే ఇక్కడ క్యాండిల్ సస్టైన్ కాలే. ఇక్కడ చూడండి, ఇలా మనం కొంచెం కింద సస్టైన్ అయితే మనం పర్ఫెక్ట్ తీసుకుంటాం. ఇక్కడ కూడా ఎప్పుడు తీసుకుంటామంటే కొంచెం ఒక 2-3 క్యాండిల్ సస్టైన్ అయిన తర్వాత వస్తే బాగుంటుంది. ఇక్కడ ఏ ప్యాటర్న్ వచ్చింది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎలాంటి ప్యాటర్న్ కూడా పర్ఫెక్ట్ ప్యాటర్న్ లేదు. చూడండి, ఎక్కడ పర్ఫెక్ట్ ప్యాటర్న్ ఉందా, లేదు. ఇది అన్డిసిషన్ క్యాండిల్ వచ్చింది. తర్వాత ఏమైంది, మనకి మళ్ళీ ఒక అన్డిసిషన్ క్యాండిల్, చిన్న డోజీ క్యాండిల్ వచ్చింది. తెలుసు కదా డోజీ క్యాండిల్, 3 minutes డోజీ క్యాండిల్. ఇదైనా 3 minutes క్యాండిల్, 3 minutes డోజీ క్యాండిల్ వచ్చింది. తర్వాత ఇదేమైంది, మళ్ళీ బ్రేక్ అయింది. కానీ ఇక్కడ ఏదైనా కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చా మనం ఇక్కడ సెల్ చేసుకోవచ్చు. కానీ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా రాలేదు. మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ ఇది బ్రేక్ అయింది, రీటెస్ట్ వచ్చింది, ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది,
కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. చూడండి మార్కెట్ ఒకటే వేవ్లో చిన్నగా కొంచెం మామూలుగా మనకు పైకి వెళ్ళింది. ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిన విషయం. అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ ఏమైనా రిస్క్ రివార్డ్ ఎక్కువ ఉంటే ఇక్కడ సిఈ బై చేసుకుంటాం. సిఈ బై చేసుకున్న ప్రతి ప్రాఫిట్లోకి వస్తామో మనం ఎగ్జిట్ అవుతాం. ఓకేనా, మినిమం ఇక్కడ మనకి 80 పాయింట్స్ కూడా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం థర్స్డే అంటే ఎక్స్పైరీ డే రోజు ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం థర్స్డే ట్రేడ్ చేసుకోవడానికి బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ తీసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 30,125 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 29,475, అగైన్ సపోర్ట్ వచ్చేసి 28,986. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ రెసిస్టెన్స్ వచ్చేసి 30,125 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 29,475 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 28,986 రూపీస్. ఫ్రెండ్స్, ఇందులో ఏ విధంగా ట్రేడ్ చేయాలో తెలుసుకున్న తర్వాత మనం నిఫ్టీలో లెవెల్స్ తీసుకొని అందులో కూడా ఏ విధంగా ట్రేడ్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన సినారియో ప్రకారం ఏం చేస్తాం, మనం 3 మినిట్స్ క్యాండిల్ స్టిక్లు కానీ ఎక్కువ 3 మినిట్స్ 5 మినిట్స్ మాత్రమే ఉపయోగిస్తాము ఇంట్రాడేకి. ఓకేనా, అయితే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మనకి ఎక్కడ ఓపెన్ అయినప్పటికీ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి సస్టైన్ అయ్యి ఇక్కడ ఏదైనా బేరిష్ ప్యాటర్న్ పర్ఫెక్ట్గా వస్తే ఏం చేస్తాం, మనం ఇక్కడ నుంచి సెల్ చేస్తాం. ఆర్జెంటల్ పైన స్టాప్ లాస్ అనేది ఇస్తాం. మన రిస్క్ రివార్డ్ ప్రకారం సెల్ చేస్తాం. లేదా ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇక్కడ ఒక పిఈ కూడా బై చేసుకుంటాము. ఓకేనా, పిఈ కూడా బై చేసుకోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్ ఫ్రెండ్స్. సపోర్ట్ దగ్గర కనుక సస్టైన్ అయ్యి ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడ కూడా బై చేసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం. లేకపోతే ఇక్కడ ఏం చేస్తాం, ఒక సిఈ కూడా మీరు బై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఏంటి, రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ చేయొద్దు. ఖచ్చితంగా చూస్తున్నారా మీరు ప్రతి వీడియో. ఎప్పుడైతే రీటెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా బుల్లిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ట్రేడ్ అని చేయాల్సి ఉంటుంది. ఒకసారి రీటెస్ట్ ఇలా చేసిన తర్వాత ఒక్కోసారి ఇక్కడ చూడండి, ఈ రోజు వచ్చింది ఇలాంటి సినారియో. ఎందుకంటే ఇక్కడ మనకు ప్యాటర్న్ వచ్చింది, దీని కింద ప్యాటర్న్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పర్ఫెక్ట్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ వచ్చింది కాబట్టి చూడండి, అక్కడ మార్కెట్ సెంటిమెంట్ని చూసుకొని మీరు ఎలాంటి యాక్టివిటీ అయినా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా జాగ్రత్త ట్రేడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేయండి ఫ్రెండ్స్, మనకి సపోర్ట్ బ్రేక్ అయినమ్మటే ఏం చేస్తాం, ఇక్కడ ట్రేడ్ చేయం. ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడ నుంచి మనం సెల్ చేస్తాం. ఆర్జెంటల్ పైన స్టాప్ లాస్ ఇస్తాం. ఫ్రెండ్స్, మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే సిఈ బై చేయండి ఆప్షన్స్లో. మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుందంటే పి అనేది బై చేసుకోండి ఆప్షన్స్లో. అయితే ఫ్యూచర్లో అయితే రిస్క్ రివార్డ్ ఖచ్చితంగా చూసుకోవాలి. దేంట్లోనైనా సరే మనం ఆర్జెంటల్ అని కిందనే స్టాప్ లాస్ ఇచ్చుకొని మార్కెట్లో ట్రేడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 13,617 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 13,435 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 13,222 రూపీస్. ఓకేనా, నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 13,617 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 13,435 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 13,222 రూపీస్. సేమ్ ఇందులో కూడా సేమ్ సినారియో. ఇందులో కూడా మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తాం రోజు చెప్పేదే. ఓకేనా, చూడండి ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఉంది, మార్కెట్ కిందనే సస్టైన్ అయ్యి పర్ఫెక్ట్గా బేరిష్ ప్యాటర్న్ వస్తే డౌన్ సైడ్ సెల్ చేస్తాం, స్టాప్ లాస్ ఆర్జెంటల్ లైన్ పైన ఇస్తాం. ఓకేనా, ఇక్కడికి వచ్చిన తర్వాత రివర్స్ అయితే ఇక్కడ ఖచ్చితంగా బేరిష్ అంటే బుల్లిష్ ప్యాటర్న్స్ రావాలి. ఇక్కడ నుంచి బై చేస్తాం, కింద స్టాప్ లాస్ ఇస్తాం. ఇక్కడ మనకు బుల్లిష్ ప్యాటర్న్స్ ఇక్కడ అప్ సైడ్ కాబట్టి. ఓకేనా, డౌన్ సైడ్ వస్తే బేరిష్ ప్యాటర్న్స్, అప్ సైడ్కి వెళ్ళేటప్పుడు బుల్లిష్ ప్యాటర్న్స్. ఈ సినారియో తెలిసిందే. బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ చేయొద్దు, రీటెస్ట్ చేసుకోవాలి, బుల్లిష్ ప్యాటర్న్ రావాలి అప్ సైడ్కి. ఇక్కడ కూడా అంతే, సపోర్ట్ బ్రేక్ అయినా కానీ రీటెస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ ఏమో ట్రేడ్ చేయొద్దు, రీటెస్ట్ చేసుకొని ఇక్కడ ఏదైనా బేరిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని కిందికి మనం ఏం చేస్తాం, సెల్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకటే ఫ్రెండ్స్, ఇక్కడ రివర్స్ సినారియో ఉంటుంది, తర్వాత బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ సినారియో ఉంటుంది. మార్కెట్ సెంటిమెంట్ కూడా చూసుకోండి, ఎందుకంటే కొంచెం ఈ 2-3 డేస్లో మార్కెట్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది కాబట్టి ఎలాంటి రిస్క్ లేకుండా పర్ఫెక్ట్గా ట్రేడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.